మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏంది ఆ రోజు కౌంటింగ్ రోజున అంత రచ్చయింది. ఒకానొక సందర్భంలో వీరభద్రగౌడ్ గెలిచేశారని మీరు కూడా సైలెంట్ అయిపోయారనే పరిస్థితి వచ్చింది. మళ్ళా ఉన్నట్టుండి లేదు నేను గెలిచాను, నేను 2000 ఓట్లు మెజార్టీ వచ్చి నేను గెలిచాను, నాకు డిక్లరేషన్ ఫామ్ ఇకపోతే దుంకే టవర్ ఏమో ఎక్కారు మీరు, అసలు అంత గొడవ కూడా చేశారు కదా రోజు. ఏం జరిగింది? అవన్నీ ఏం ఎక్కలేదు అన్నీ. ఇప్పుడు ఏమైందంటే ఒక ఆయన వచ్చిన మాది 17 రౌండ్ ఏమో నడుస్తుంది, మాది నడుస్తుంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చినారు. ఒక అన్న పంపించినారు మమ్మల్ని, మాకు దాదాపు 162 సీట్లు వచ్చినాయి, మీది కానీ ఇది పెడితే మీకు ఏమన్నా డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు. చెప్పినాను ఇప్పుడు నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఎమ్మెల్యే కావాలనే, నాకు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు మీకు కావాలి, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాను కానీ నీ డబ్బు నాకు అవసరం లేదన్నాడు. ఆయన ఆ మాటకి అన్న ఎంత అన్నా కానీ 100 కోట్లు కానీ ఇస్తామన్నా ఇప్పిస్తాను అన్నాను. నీ 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చి నాకు అవసరం లేదనైనా, నువ్వు వీటి నుంచి పోతే బాగుంటుంది, నాకు అవసరం లేదు. నేనేమి ఇప్పుడు 162 గెలిచినారు కదా మీరు, దాంట్లో మీరు అధికారం వచ్చింది కదా, మీరు పోయి చేసుకో, నా ఒక్కదాంతో ఏం పని అని చెప్పి అడిగిన నేను. అంటే లేదన్నా చూడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు చూడు ఆయన ఇబ్బంది నాకేం కొత్త కాదు, ఈ రోజేమి నేను ఇబ్బంది లేను, నేను నా పుట్టకతోనే ఇబ్బందిలోనే వచ్చినాను, నేను ఎప్పుడు రాయల్ ఫ్యామిలీలో రాలేను, ఆ రాజహంసలో పుట్టేను, ఎప్పుడు ఇబ్బంది లేవు, అదే ఇబ్బంది ఇప్పుడు వచ్చింది, కానీ అట్లా ఇబ్బంది పడితే నేనేమో దానికేమి వెనక నేను ఏమన్నా కనుపో అని చెప్పి నేను వాటికి ఆయనకి చెప్పినాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా 21 రౌండ్లు అయిపోయినాయి. అయినాక మేము అప్పుడు 3600 మెజార్టీ వచ్చింది. 21 రౌండ్ అయిపోయినాక వాళ్ళు వీరభద్రగౌడ్ గారు కొడుకు ఇద్దరు లేచిపోయినారు. 21 రౌండ్ అయిపోయినా లేచిపోయినారు. వాళ్ళు ఏమనకూడదు. వాళ్ళు పోయినాక కింద ఎవరు వాళ్ళకి ఏం చెప్పినారో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు పైకి వచ్చినారు. పైకి వచ్చి రీకౌంటింగ్ అన్నారు. రీకౌంటింగ్ అంటే వాళ్ళు ఆఫీసర్లు ఒప్పుకోలే, ఆడుండే మామూలు కౌంటింగ్కి వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేము. మేము అట్లా రీకౌంటింగ్ చేసేకి మాకు అధికారం లేదు, అది ముందు అది ప్రాసెస్ ఉంది, దానికి రీకౌంటింగ్ చేయాలంటే మేము అట్లా చేసే కాదన్నారంటే వాళ్ళేమో మళ్ళీ ఎందుకో వాళ్ళు మాది డిక్లేరెన్స్ ఫార్మ్ ఇవ్వమని మేము అడుగుతున్నాము, వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకుంటే మేము అక్కడే కూర్చున్నాం. ఇంకా వాళ్ళు ఇస్తాము అది ఇది అని అక్కడ ఇక్కడ తిరుక్కంటూ ఉన్నారు. అబ్జర్వర్ రాలేదు, వారు రాలేదు అనుకుంటున్నారు. ఆర్ఓ గారు దాదాపు 8 గంటల వరకు చూసినాము. చూస్తే ఆయన ఇవ్వలేదు. ఇవ్వకుంటే మాత్రం మేము బాగుండదు, మేము గెలిచినాము. 2000 టవర్కి రమణ్యం లేదు మేము లోపల. వాళ్ళు ఒకటి మీరు ఒకనొక సందర్భంలో చేతులు ఎత్తేసారు, ఇంకా వాళ్ళే విజయం సాధించేశారు, ఈ తలకాయన పొద్దన్నప్పుడు బాలనాగరెడ్డి గారు వచ్చి మీకు సర్దుబాటు చేశారు. అంటే ఎమ్మెల్యే కావడం అనేది ఒక అదృష్టము, ఈ అవకాశం వదులుకోదు, గట్టిగా కూర్చొని నువ్వు ఖచ్చితంగా మనమే గెలిచాం గట్టిగా కూర్చొని చెప్పారా లేదా? అవన్నీ బాలనాగరెడ్డి గారు నా దగ్గర రానిలే, వాళ్ళు పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ రాలేదు. మేము ఏమంటే వాళ్ళు ఒకసారి ఏమో 8:30కేమో వీరభద్రగౌడ్ గెలిచిన వచ్చిందంట, 12 గెలిచినారు. నాకు వచ్చి చెప్పినారు ఇట్లానే వాళ్ళే వీరభద్రగౌడ్ గెలిచినారని చెప్పినారు అన్నారు. నేనేమో ఒకటే అని నేను చెప్పింది ఏమి, మేము గెలిచినాం 2851 ఓట్లతో. మాది మొత్తం క్లియర్గా అంది, మొత్తం బోర్డు రాసినారు, క్లియర్ మామూలు రౌండ్కి బోర్డులో రాసినారు, అన్ని రాసినా అన్ని చూస్తే అన్ని చేసినాము. 2851 ఓట్లతో మేము గెలిచినాం. 2851 ఓట్లతో గెలిచారు ఉందాం. నేను ఏం చెప్పినానంటే నేను డిక్లరేషన్ ఫారం ఇస్తేనే నేను పోతాను, లేకపోతే రేపైనా కానీ ఎల్లుండా కానీ ఈడే కూర్చుంటాం, మాకు భోజనాలు చెప్పండి, మేము తినకంటే ఈడే ఉంటే మేము మాత్రం పోయే ప్రసక్తి లేదని చెప్పినాం. వాళ్ళు వేరే వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు, కొద్ది వేరే వాళ్ళు నాకు చెప్తే నేను బెదిరే ప్రసక్తి లేదు. మేము ఎందుకంటే మేము 40 మంది ఉన్నామడ, మా వాళ్ళు ఏటికన్నా రెడీ అనేటట్లే ఉంటారు. నేను ఒకటే మాట చెప్పినాను, నా ప్రాణమైన ఇడిచిపెట్టిపోతాను కానీ నేను డిక్లేరెన్స్ ఫారం తీసుకొని పోతేనే నేను పోతాను, లేదంటే నా ప్రాణమే పోను. వాళ్ళు ఏమన్నా నన్ను కాలి చంపి లేదంటే గొంతు కోసిపోయినా సంతోషమే, నా ప్రాణం ఉన్నాక నేను లేచిపోయే ప్రసక్తి లేదని చెప్పాను. ఎమ్మెల్యే కుర్చీ కోసం కుటుంబాన్ని కోల్పోతారు. కుటుంబం ఏమైపోతుంది, మీ గొంతు కోసిన మీద కాలిస్తే ఏమవుతుంది? వాళ్ళు పోయారు కదా, వాళ్ళు మతాకు రావాలి కదా వాళ్ళు. ఓకే, అంత ధైర్యం చేసేది ఎవడు వాడు? అంత పెద్ద రౌడీలా మీరు? రౌడీలు కాదు, ఎట్లా ఇడిచిపోయాను, గెలిచినా మేము గెలిచిందని ఎవరైనా ఇడుస్తారా? ఎమ్మెల్యే పదవిని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఓకే, మేము ఇడిచే ప్రసక్తి లేదని చెప్పినాం. వాళ్ళు బయట ఉన్నారు, మేము లోపల ఉన్నాం. ఓకే, వాళ్ళు మాతాకు వాళ్ళు వచ్చింది లేదు, మేము వాళ్ళ తాకు పోయింది లేదు. మధ్యలో వాళ్ళు ఏమో ఆర్ఓతో ఏం మాట్లాడడం మాకు తెలియదు. వాళ్ళు ఆర్ఓ గారు ఏం చెప్పినారో, మేము ఆర్ఓ గారిని మేము గెలిచాం, మాకు డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వాలని చెప్పినామని. మొత్తం మీద డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు. 10:30కి ఇడిసిలే మేము. ఓకే, మొత్తం మీద అతి కష్టం మీద 2851 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా చేశారు అధ్యక్ష అని.
అది ఎక్కువ రోజులు కూడా ఆనందం లేదు కదా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సమావేశంలోనే ఎన్నిక వచ్చేసి ఇక అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు ఆ అసెంబ్లీకి రాను అనేసి మంకుపట్టు కూర్చున్నారు. ఈరోజు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించడాన్ని, అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా. ఇప్పుడు మా అధినాయకుడు ఎట్లా చెప్తే అట్లుంటాం ఏంటాం మేము. అసెంబ్లీకి వెళ్ళాలనే ఒక కోరికను కూడా చంపుకొని అధినాయకుడు చెప్తే ఇంట్లో కూర్చుంటే ఎంత బాధ ఉంటుంది. ప్రజలు వాళ్ళ తరపున మాట్లాడడానికి, అసెంబ్లీలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడకుండా నాయకుడు చెప్పాడని ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున ప్రజలు మళ్ళీ మీకు ఎలా ఓట్లేస్తారు? ఎందుకు మేము బయట చెప్తున్నాం సమస్యలన్నీ. బయట చెప్తే చట్టసభలో చెప్పాలి. చట్టసభలో చెప్పినదే కౌంట్ అవుతుంది. చట్టసభలు కానీ పోతాము, రికార్డ్ అవుతాయి అక్కడ. చట్టసభలు కానీ పోతాము. ఎప్పుడు పోతారు? నెక్స్ట్ వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇస్తారని చూసినాము. కోర్టుకి వేసినారు మా జగన్ గారు. అది కోర్టు ఏమైనా తీర్పు ఇస్తే పోతాం మేము. ఒకవేళ కోర్టు తీర్పు ఇవ్వదు, ప్రతిపక్ష హోదాకు సంబంధించి కోర్టు ఏం పట్టించుకోదు, కోర్టు మా సంబంధం లేదు, మీరు అసెంబ్లీలో చూసుకోండి అంటది. అప్పుడు వాళ్ళు ఇవ్వరు, ప్రజలు పీకేశారు. ప్రతిపక్ష హోదా లేదు మీకు, గమ్మన పోండి, అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా పోయిరండి, మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు మీరు అని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరిమేశారు. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారు? టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరున్నారు? ఎవరు లేకపోయినా మీకు మినిమం స్థానాలు 175 కానీ 10% స్థానాలు అంటే 175లో 17 ఉన్నారంటే 18 ఎమ్మెల్యేలు మీకు రావాలి. మీ దగ్గర మీకు వచ్చిందే 11 కదా. అది పొరపాటు. పార్లమెంట్లోనా బీజేపీ ఇద్దరే గెలిచినది. వాజ్పేయి గారు ఇంకొకరు గెలిచినారు. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. వాళ్ళు పిఎస్సి పదవి ఇచ్చినారు వాళ్ళకి. అంటే ప్రతిపక్ష హోదా అంటే ఏమి? పిఎస్సి పదవి ఇస్తే ప్రతిపక్షాన్ని గుర్తించినట్లే కదా. పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, పిఎస్సి చైర్మన్ ఇచ్చినారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లే కదా. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇయ్యేది కదా. ప్రజలు పీకేసినా కూడా మీరు లాక్కుంటామంటారు. మేము లాక్కునేది కాదు. ప్రతిపక్ష నాయకులు ఎవరున్నారు? ప్రతిపక్షం ఎవరున్నారు? 40% షేర్ మాకు వచ్చింది. వాళ్ళు ఇస్తే ఇకపోతే మీరు అసెంబ్లీకి వెళ్ళి నిమిషమో 2 నిమిషాల్లో మీకు వచ్చే సమయాన్ని ఉపయోగించుకుని మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మా అధినాయకుడు ఏమన్నాడు, మేము అక్కడ పోతే నేను పోతే 2 నిమిషాలు మనకి ఇస్తారు, మనం 2 నిమిషాలు ఏం ప్రజల సమస్యలు ఏం తీరుస్తాము, ప్రజలు సమస్యలను ఎట్లా తీరుస్తాము, ఎలా తీరుస్తాము? మనకి ప్రతిపక్ష హోదా ఇస్తే మా ప్రజలతో పోరాటాలు చేస్తాము, ఏమున్నా మా ప్రజల కోసం అంతా వినిపిస్తామనేది కానీ మా జగన్ అన్నారు. దాని తప్పేముంది? ఇచ్చే వాళ్ళకి ఏముంది? వాళ్ళు పిల్లలు ఇవ్వచ్చు కదా. వాళ్ళకి తప్పే. ప్రతిపక్ష హోదాని ఇవ్వరు. మీ నాయకుడిని బుజ్జగించి సార్ మన అసెంబ్లీకి వెళ్తాము, వెళ్ళి 4 మాటలు మాట్లాడతాము, ప్రజలు మనల్ని గెలిపించారు కదా అని ఏమన్నా హితబోధ చేస్తారా మీ బాస్కి? ఇప్పుడు మనం హితబోధ చేసేంత ఇంత పెద్ద నాయకుడు కాదు నేను. ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినా నేను. ఇంకా పెద్దలు ఉన్నారు, పెద్దలు రామచంద్ర గారు, బొత్స సత్యనారాయణ గారు, అట్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళు మాట్లాడతారు. అట్లా పెద్దలు అసెంబ్లీకి పోవడం లేదు. ఓకే సరే, ఇక మీ నాయకుడు ఎప్పుడు తీసుకెళ్తాడో, మీరు మళ్ళీ సమర్థిస్తున్నారో లేదో మాకు అర్థం కాదని 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి ఆ 11 మందిలో మీరు ఒకరు ఉన్నారు కదా, అధినేత దృష్టిలో పడుతుంటారు. ఎలా ఉంది అసలు విరూపాక్ష గారికి? అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా హ్యాపీ. మా అధినాయకుతో ఇప్పుడు ఎట్లా అంటే 160-151 మంది ఉన్నప్పుడు వాళ్ళ తాకి కలిసి ఇవ్వలేదు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను మాత్రం ప్రతిసారి మా జగన్ సార్ ఎన్నుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్రిల్గా ఉంది మనిషికి. మీకు అంతో ఇంతో సపోర్ట్ చేసిన రాంపురం సోదరులో సాయిప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయారు, వెంకటరామరెడ్డి గారు ఓడిపోయారు, బాలనాగరెడ్డి మాత్రమే మీరు గెలిచారు. ఎలా ఉంది అసలు? వాళ్ళు గెలిచినారంటే మళ్ళీ అక్కడ ఏం జరిగిందో ఏమో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూసిన మహారాష్ట్రలోనే కానీ ట్యాంపరింగ్ అంటున్నారు, హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు.